ఈ అర్హత ఉన్న ఆడవాళ్ళకి కూడా పింఛన్ తెలుసుకుందాం. మొదట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పింఛన్ ఎవరికి అర్హత లేదు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలో మొత్తం వివరంగా చెప్తానండి. వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ని మీరు వెంటనే చూడొచ్చండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి మంచి వార్తే చెప్పిందండి. అదేంటో తెలుసుకుందాం. ఆడవాళ్ళకి అంటే భర్త చనిపోయిన ఆడవాళ్ళకి పింఛన్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. అయితే దానికి కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులు కూడా మీకు చెప్తానండి. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఈ తేదీ మధ్యలో భర్తలు చనిపోయిన భార్యలకు, మళ్ళీ చెప్తానండి, 2023 డిసెంబర్ 1 నుండి 2024 అక్టోబర్ 31 భర్తలు చనిపోయిన భార్యలకు మాత్రమే ఈ పింఛను వచ్చే అర్హత కలుగుతుందన్నమాట. అయితే ఇలాంటి ఆడవాళ్ళకి స్పౌజ్ పింఛన్ కింద 4000 ఇస్తారనమాట. ఇది జూన్ 12 నుంచి అమల్లోకి వస్తుంది. జూన్ 12ని స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావం రోజు కాబట్టి. అయితే ఈ పింఛన్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. అప్లై చేసుకునే పర్సన్ ఆధార్ కార్డు లేదా వాళ్ళ ఆధార్ కార్డు, చనిపోయిన భర్త ఇద్దరు కలిసి ఉన్నది రేషన్ కార్డు లేదా మ్యారేజ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఇవన్నీ తీసుకొని సచివాలయంలో కలవాలండి. అక్కడ అప్లై చేస్తారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయండి, వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ.